ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా. ఓకే, అందరు సరిగ్గా కూర్చోండి. ఓకేనా? సరే, ఈరోజు మన స్టోరీ తప్పిపోయిన గొర్రె. అందరికీ తెలుసు కదా. అయితే గొర్రె తెలుసు, స్టోరీ తెలుసు, కానీ యేసయ్య ఈరోజు మనతో కొత్తగా ఏం మాట్లాడుతున్నాడో వినాలి. ఓకేనా? క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. కథ పేరేంటి? తప్పిపోయిన గొర్రె. ఇందాక మీ సాంగ్ కూడా పాడారు కదా, ఇంకా మీకు ముందుగానే అర్థమైపోయి ఉంటుంది. అయితే ఈ ఉపమానము యేసయ్య బైబిల్లోని పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు అక్కడ. వాళ్ళు అక్కడ యేసు ప్రభు వారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారంటే పాపులతోని అందరితో మాట్లాడుతున్నారు. అయితే పరిసయ్యులు శాస్త్రులు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం మురికి ఉన్నారనుకో, ఇష్టపడతామా? ఇష్టపడము. ఎందుకు? మురికిగా ఉన్నారని ఇష్టపడము. అట్లాగే పరిసయ్యులు శాస్త్రులు కూడా వాళ్ళు చాలా జ్ఞానవంతులు, లేకపోతే గొప్పవారు అని చెప్పేసి వారు కూడా యేసయ్య మాతోనే మాట్లాడాలి కానీ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుకి అసలు తెలియదా ఏంటి అని చెప్పేసి యేసు ప్రభు గురించి సనగడం మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారు? యేసు ప్రభు అసలు వీళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి పరిసయ్యులు శాస్త్రులు సణుగుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తారా? పరిసయ్యులని శాస్త్రులు ఒకసారి చూస్తారా? ఓకే, ఇక ఇలా ఉన్నారు. పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తున్నారు? సణుగుతూ ఉన్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి. యేసు ప్రభు అందరితో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళకి ఇష్టం అనిపించట్లా. ఎందుకు? వాళ్ళలాగా నీట్గా డ్రెస్ చేసుకోలేదు, వాళ్ళలాగా చాలా తెలివిగా అంటే చదువుకొని లేకపోతే ఆ విధంగా వాళ్ళు లేరని చెప్పేసి ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుకుంటే ఈయనకి అసలు ఏం తెలియదేమో, ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి సణుగుతూ ఉన్నారు. ఎవరు సణిగేది? ఎవరు అల్లరి చేస్తే వాళ్ళనే క్వశ్చన్ చేస్తాను నేను, అందుకని జాగ్రత్త కూర్చోండి. పరిసయ్యులు శాస్త్రులు యేసు